ఉపవాస ప్రార్థనలకి రమ్మంటే చాలామందికి చాలా కష్టంగా ఉండిద్ది. ఉపవాస ప్రార్థన అంత ఇష్టంగా ఉండదు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనము మనకిష్టమైన ప్రీతికరమైన భోజన పదార్థాలు ఇంకా మనకి ఏమైతే ఇష్టంగా ఉంటాయో వాటిని వదిలిపెట్టి మనం దేవుని దగ్గరికి రావాలి. ఉపవాస ప్రార్థనలో అతి కష్టమైనది ఏంటంటే మనం జరిగించేది ఏంటంటే భోజనం మానుకోవటం అతి కష్టమైంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరిసయ్యులు వారానికి 2 మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. మనము కనీసం ఒక్కరోజైనా, వారంలో ఒక్కరోజైనా, శుక్రవారం కానీ శనివారం కానీ ఏదో ఒక రోజు పెట్టుకొని ఆ రోజంతా ఉపవాసాలుండి ప్రార్థన చేయటం అనేది మనకెంతో ఆశీర్వాదకరమని అందరూ గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఉపవాస ప్రార్థనకు చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. దైవజనులు ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దైవజనుడైన మోషే 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దైవజనుడైన ఏలియా 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. క్రొత్త నిబంధనలో ప్రారంభంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాతాను యొక్క కుయుక్తుల నుంచి, సాతానుడు పెట్టిన తంత్రాల నుంచి, ప్రభు ఆ శోధనల నుండి తప్పించుకొని ఉపవాస ప్రార్థన ఎంతో జయకరంగా ప్రభువారు జరిగించారు. దానియేలు భక్తుడు ఇశ్రాయేలీయుల యొక్క దుర్గతిని చూచి 21 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా అతడు అన్నపానములు మాని ఆహార పదార్థాలు, తనకిష్టమైన ఆహార పదార్థాలన్నీ కూడా మాని 21 రోజు స్నానం కూడా చేయకుండా ఆ విధంగా కఠినమైనటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు రాణిగా ఉండి కూడా ఆమె తన జాతిని రక్షించుకోవడానికి రాజు యొక్క దర్శనము కొరకు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరణానికి సమీపంగా ఉన్న తన యొక్క జాతిని రక్షించుకున్నట్టుగా, ఆ జాతిలో, ఆ యూదా జాతిలో తాను కూడా ఉన్నది కాబట్టి తన్ను తాను కూడా రక్షించుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే ఉపవాస ప్రార్థన బహుబలమైనది. ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అనేకమైన ఫలితాలు మనం పొందుకుంటాం. గొప్ప విడుదలను, స్వేచ్ఛను, సంతోషాన్ని, తృప్తిని, తాజాదనమును మనం పొందుకుంటాం. ఉపవాస ప్రార్థన మనలోని విమర్శన ఆత్మ, అంటే ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించే ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అసూయ, ద్వేషాలు నీలో నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. చెడు తలంపులు ఉపవాస ప్రార్థన ద్వారా కాల్చివేయబడతాయి. కాబట్టి ఉపవాస ప్రార్థన మనల్ని పరిశుద్ధపరుస్తుందని లేఖన భాగాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. నశించు ఆత్మల పట్ల మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రేమ, కనికరము కలుగునట్లుగా మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందరూ వింటున్నారండి? ఇతరుల యొక్క బలహీనతలు, ఇతరుల యొక్క తప్పులు ఉన్నప్పటికీ వారిని ప్రేమించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిస్తాడు. దేని ద్వారా అంటే ఉపవాస ప్రార్థన ద్వారా. శత్రువులను, అపకారము చేసిన వారిని కూడా క్షమించి ప్రేమించుటకు కావలసిన విశాలమైన హృదయాన్ని కలుగజేసేది ఉపవాస ప్రార్థన. మన మనస్సులు నూతన పరచబడతాయి. ఉపవాస ప్రార్థన ద్వారా మన యొక్క మనస్సులు నూతన పరచబడటము, వాక్యంలోని గొప్ప సత్యాలను మనకు తెలియజేస్తాయి.
భావాలను తెలియజేస్తాయి, మర్మాలను ఉపవాస ప్రార్థన తెలియజేస్తాయని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తూ ఉన్నది. మరి మనము గ్రహించలేని సంగతులు, గూఢమైన భావాలు, ఆశ్చర్యకరమైన సంగతులు ఎప్పుడు బయలుపరచబడతాయి అంటే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ బయలుపరచబడతాయని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఉపవాస ప్రార్థన గొప్ప విడుదలనిస్తుంది. నీ జీవితంలో ఏదైనా దేవునికి ఆయాస్కరమైనటువంటి పని, ఆ పాపం ఏదైనా ఉంటే ఆ పాప బంధకాలను ఉపవాస ప్రార్థన తెంచివేస్తుంది. ఎప్పుడంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు. వాగ్దానాలను నమ్మటానికి ఉపవాస ప్రార్థన సహాయకారిగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుని మహిమపరచుటకు శక్తినిస్తుంది. ఏం చెప్పండి? ఉపవాస ప్రార్థన. ఈనాడు అనేక మంది దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు. గట్టిగా గొంతు దించుకొని ఆరాధన చేస్తున్నా కూడా మనం ఆరాధించలేకపోతున్నాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థన అనేలేకి చాలామందికి నీరసం వచ్చింది. ఉపవాస ప్రార్థన పెడితే సంఘంలో 200 మంది ఉంటే ఒక 10 మందో 20 మందో కనపడతారు ఉపవాస ప్రార్థనలో. అయితే ప్రభు కృపను బట్టి దేవుడు మన సంఘాన్ని ప్రేమించి సుమారు ఒక 50 మంది ప్రతి రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. చాలామంది మిస్ అవుతున్నారు. అందువల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం కంటే ఇంకా జరగబోయే నష్టమే ఎక్కువ ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఉపవాసం ఉందాం. ఉపవాస ప్రార్థన ఒక గొప్ప ఆయుధం లాంటిది. హల్లెలూయా. క్రైస్తవునికి ఉపవాస ప్రార్థన ఒక గొప్ప వెపన్. అందుకే తరచూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు నీకు శక్తినిచ్చాడు, దేవుడు నీకు బలం ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత, శక్తిని మనము కోల్పోయిన తర్వాత, బలమును కోల్పోయిన తర్వాత మనం ఉపవాసం చేయలేం. అందుకే ఒక మాట చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా నీకు శక్తి, బలము, ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతావు. మన జీవితంలో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని మనము పొందాలి అంటే, నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. యవనస్తులుగా ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. ఎఫ్రాయిము ఎప్పుడు కూడా మరి కాలేజీకి వెళ్తూ ఉపవాసం ఉండలేకపోతున్నానే అని అనుకుంటూ ఉంటాడు. అయితే కాలేజీకి ఆ రోజు సెలవు వచ్చిందనుకోండి, ఇక గది తలుపులు వేసుకుంటాడు. గది తలుపులు వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా ఉపవాసం ఉండి, కఠినమైనటువంటి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు. అదేంటంటే నా మటుకు నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఎఫ్రాయిమ్కి నాబడి వచ్చిందనమాట. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత, ఈ బీపీలు, షుగర్లు, ఈ థైరాయిడ్లు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి బలహీనతలు అనేవి వచ్చిన తర్వాత మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని ఆలోచన, ఆసక్తి ఉన్నప్పటికీ మరి బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, టయానికి తిని షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, థైరాయిడ్కి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే కీళ్ళవాతానికి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చాలామంది కొంచెం వయసు పైబడినటువంటి వారు ఉపవాసం ఉండాలనే ఆశ, ఆసక్తి కలిగినప్పటికీ ఉండలేకపోతున్నారు. అందుకే ఇందాక ఒక మాట చెప్పాను, మనకు ఆరోగ్యం ఉండగానే, వయసు ఉండగానే, శక్తి ఉండగానే, బలము ఉండగానే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే గొప్ప విడుదల కొరకు, వాగ్దానాలు నమ్ముటకు, దేవుని మహిమపరచుటకు శక్తినివ్వటమే కాదు, కానీ ఉపవాస ప్రార్థన
ఆత్మలను సంపాదించడానికి ఆసక్తిని రేపిద్ది. అందరు చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉన్నది.